ఓం స్కందాయ నమః. ఓం గుహాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఓం ఫాలనేత్రసుతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం పింగళాయ నమః. ఓం కృత్తికాసూనవే నమః. ఓం సికివాహాయ నమః. ఓం ద్విషడ్భుజాయ నమః. ఓం ద్విషణ్నేత్రాయ నమః. ఓం శక్తిధరాయ నమః. ఓం పిసితాసప్రభంజనాయ నమః. ఓం తారకాసుర సంహారిణే నమః. ఓం రక్షోబల విమర్దనాయ నమః. ఓం మత్తాయ నమః. ఓం ప్రమత్తాయ నమః. ఓం ఉన్మత్తాయ నమః. ఓం సురసైన్య సురక్షకాయ నమః. ఓం దేవసేనాపతియే నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం కృపాళవే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం ఉమాసుతాయ నమః. ఓం శక్తిధరాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం క్రౌంచధారణాయ నమః. ఓం సేనాన్యే నమః. ఓం అగ్నిజన్మనే నమః. ఓం విశాఖాయ నమః. ఓం శంకరాత్మజాయ నమః. ఓం శివస్వామినే నమః. ఓం గణస్వామినే నమః. ఓం సర్వస్వామినే నమః. ఓం సనాతనాయ నమః. ఓం అనంతశక్తయే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం పార్వతీప్రియనందనాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం సరోద్భూతాయ నమః. ఓం ఆహూతాయ నమః. ఓం పావకాత్మజాయ నమః. ఓం జృంభాయ నమః. ఓం ప్రజృంభాయ నమః. ఓం ఉజృంభాయ నమః. ఓం కమలాసన సంస్థుతాయ నమః. ఓం ఏకవర్ణాయ నమః. ఓం ద్వివర్ణాయ నమః. ఓం త్రివర్ణాయ నమః. ఓం సుమనోహరాయ నమః. ఓం చతుర్వర్ణాయ నమః. ఓం పంచవర్ణాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం అహస్పతయే నమః. ఓం అగ్నిగర్భాయ నమః. ఓం సమీగర్భాయ నమః. ఓం విశ్వరేతసే నమః. ఓం సురారిఘ్నే నమః. ఓం హరిద్వర్ణాయ నమః. ఓం శుభకరాయ నమః. ఓం పటవే నమః. ఓం వటువేషభృతే నమః. ఓం పూష్ణే నమః. ఓం గభస్తయే నమః. ఓం గహనాయ నమః. ఓం చంద్రవర్ణాయ నమః. ఓం కళాధరాయ నమః. ఓం మాయాధరాయ నమః. ఓం మహామాయినే నమః. ఓం కైవల్యాయ నమః. ఓం శంకరాత్మజాయ నమః. ఓం విశ్వయోనయే నమః. ఓం అమేయాత్మనే నమః. ఓం తేజోనిధయే నమః. ఓం అనామయాయ నమః. ఓం పరమేష్ఠినే నమః. ఓం పరస్మై బ్రహ్మణే నమః. ఓం వేదగర్భాయ నమః. ఓం విరాట్సుతాయ నమః. ఓం పులిందకన్యాభద్రే నమః. ఓం మహాసారస్వతావృతాయ నమః. ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః. ఓం చోరఘ్నాయ నమః. ఓం రోగనాశనాయ నమః. ఓం అనంతమూర్తయే నమః. ఓం ఆనందాయ నమః. ఓం శిఖండీకృతకేతనాయ నమః. ఓం డంభాయ నమః. ఓం పరమడంభాయ నమః. ఓం మహాడంభాయ నమః. ఓం వృషాకపయే నమః. ఓం కారణోపాత్తదేహాయ నమః. ఓం కారణాతీత విగ్రహాయ నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం ప్రాణాయ నమః. ఓం ప్రాణాయామపరాయణాయ నమః. ఓం విరుద్ధహంత్రే నమః. ఓం వీరఘ్నాయ నమః. ఓం రక్తశ్యామగళాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం గుహాయ నమః. ఓం ప్రీతాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం బ్రాహ్మణప్రియాయ నమః. ఓం వంశవృద్ధికరాయ నమః. ఓం వేదాయ నమః. ఓం వేద్యాయ నమః. ఓం అక్షయఫలప్రదాయ నమః. ఇది శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామావళి సంపూర్ణం. శ్రీ కుమార త్రిశతి శత్రుంజయ త్రిశతి. ఓం అస్య శ్రీ కుమార త్రిశతి మహామంత్రస్య మార్కండేయ ఋషిః అనుష్ఠుప్ఛందః కుమార షణ్ముఖో దేవతా కుమార ఇతి బీజం శాఖ ఇతి శక్తిః విశాఖ ఇతి కీలకం నేజమేష ఇత్యర్గలం కార్తికేయ ఇతి కవచం షణ్ముఖ ఇతి ధ్యానం. ధ్యానం ధ్యాయేత్ షణ్ముఖమిందుకోటిసదృశం రత్నప్రభాశోభితం బాలార్కద్యుతిషట్కిరీటవిలసత్ కేయూరహారాన్వితం కర్ణాలంబితకుండల ప్రవిలసద్గండస్థలాశోభితం కాంచీకంకణకింజనీరవయుతం శృంగారసారోదయం. ధ్యాయే దీప్సితసిద్ధిదం భవసుతం శ్రీద్వాదశాక్షం గుహం ఖేటం కుక్కుటమంకుశం చ వరదం పాసం ధనుశ్చక్రకం వజ్రం శక్తిమసిం చ సోలమభయం దోర్భిర్ధృతం షణ్ముఖం దేవం చిత్రమయూరవాహనగతం చిత్రాంబరాలంకృతం. అరిందమః కుమారశ్చ గుహస్ స్కందో మహాబలః
रुद्रप्रियो महाबाहुराग्नेयश्च महेश्वरः रुद्रसुतो गणाध्यक्षः उग्रबाहुर्गुहाश्रयः सरजो वीरः उग्रो लोहिताक्षः सुलोचनः मयूरवाहनः श्रेष्ठः शत्रुनाशनः षष्ठीप्रिय उमापुत्रः कार्तिकेयो भयानकः शक्तिपाणिर्महेश्वासो महासेनः सनातनः सुब्रह्मण्यो विशाखश्च ब्रह्मण्यो ब्राह्मणप्रियः निजमेषो महावीरः शैखो धूर्तोरणप्रियः चौराचार्यो विहर्ता च स्थविरः सुमनोहरः प्रणवो देवसेनेषु दक्षो दर्पणशोभितः बालरूपो ब्रह्मगर्भो भीमो भीमपराक्रमः श्रीमन्शिष्टः शुचिः शीघ्रः शाश्वतः शिखिवाहनः बाहुलेयो बृहद्बाहुर्बलिष्ठो बलवान् बली एकवीरो महामान्यः सुमेधारोगनाशनः रक्तांबरो महामायी बहुरूपो गणेश्वरः इषुहस्तो महाधन्वी क्रौञ्चिभिदघनासकः भिक्षाघनासकः बालग्रहो बृहद्रूपो महाशक्तिर्महाद्युतिः उग्रवीर्यो महामन्युः रुचिरो रुद्रसंभवः भद्रशाखो महापुण्यो महोत्साहः कलाधरः नन्दिकेशप्रियो देवो ललितो लोकनायकः विद्वत्तमो विरोधिघ्नो विशोको वज्रधारकः श्रीकरः सुमनाः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् वह्निजन्मा हरिद्वर्णः सेनानीरेवतीप्रियः रत्नार्ची रञ्जनो वीरो विशिष्टः शुभलक्षणः अर्कपुष्पार्चितः शुद्धो वृद्धिका गणसेवितः कुङ्कुमाङ्गो महावेगः कूटस्थः कुक्कुटध्वजः स्वाहाप्रियो ग्रहाध्यक्षः पिशाचगणसेवितः महोत्तमो महामुख्यः सूरो महिषमर्दनः वैजयन्ती महावीर्यो देवसिंहो दृढव्रतः रत्नाङ्गधरो दिव्यो रक्तमाल्यानुलेपनः दुःसहो दुर्लभो दीप्तो गजारूढो महातपः यशस्वी वमलो वाग्मी मुखमण्डी सुसेवितः कान्तियुक्तो वषट्कारो मेधावी मेखली महान् नेता नियतकल्याणो धन्यो धुर्यो धृतव्रतः पवित्रः पुष्टिदः पूर्तिः पिङ्गलः पुष्टिवर्धनः मनोहरो महाज्योतिः प्रदिष्टो महिषान्तकः षण्मुखो हरपुत्रश्च मन्त्रगर्भो वसुप्रदः वरिष्ठो वरदो वेद्यो विचित्राङ्गो विरोचनः विबुधाग्रचरो वेत्ता विश्वजित् विश्वपालकः फलदो मतिदो माली मुक्तामाला विभूषणः मुनिस्तुतो विशालाक्षो नदीसुतश्च वीर्यवान् शक्रप्रियः सुकेशश्च पुण्यकीर्तिरनामयः वीरबाहुः सुवीर्यश्च स्वामी बालग्रहान्वितः रणशूरः सुषेणश्च खट्वाङ्गी खड्गधारकः रणस्वामी महोपायः श्वेतछत्रः पुरातनः दानवारिः कृतिकामी शत्रुघ्नो गगनेचरः सुलभसिद्धितः सौम्यः सर्वज्ञः सर्वतोमुखः असिहस्तो विनीतात्मा सुवीरो विश्वतोमुखः दण्डायुधि महादण्डः सुकुमारो हिरण्मयः षाण्मातुरोजितामित्रो जयदः पूतनान्वितः जनप्रियो महाघोरो जितदैत्यो जयप्रदः बालपालो गणाधीशो बालरोगनिवारकः
जयी जितेन्द्रियो जैत्रो जगत्पालो जगत्प्रभुः जैत्ररथः प्रशान्तश्च सर्वजिद्दैत्यसूदनः शोभनः सुमुखः शान्तः कविः सोमो जिताहवः मरुत्तमो बृहद्भानुर्बृहत्सेनो बहुप्रदः सुदृश्यो देवसेनानीः तारकारिर्गुणार्णवः मातृगुप्तो महाघोषो भवसूनुः कृपाकरः घोरघुष्यो बृहद्युम्नो धनुर्हस्तः सुवर्धनः कामप्रदः सुसिप्रश्च बहुकारो महाजवः गोप्ता त्राता धनुर्धारी मातृचक्रनिवासिनः षडश्रिसः षडरषट्को द्वादशाक्षो द्विषड्भुजः षडक्षरः षडर्चिश्च षडङ्गः षडनीकवत् सर्वः सनत्कुमारश्च सद्यो जातो महामुनिः रक्तवर्णः शिशुश्चण्डो हेमचूडः सुखप्रदः सुहेतिरङ्गनाश्लिष्टो मातृकागणसेवितः भूतपतिर्गतातङ्गो नीलचूडकवाहनः वचद्भूरुद्रभूश्चैव जगद्भूः ब्रह्मभूः तथा भुवद्भूर्विश्वभूश्चैव मन्त्रमूर्तिर्महामनुः वासुदेवप्रियश्चैव प्रह्लादबलसूदनः क्षेत्रपालो बृहद्भासो बृहद्देवोरिञ्जयः इति श्रीकुमार त्रिशती समाप्तम्. సుబ్రహ్మణ్యాష్టకం కరావలంబ స్తోత్రం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధో శ్రీ సాదిదేవ గణపూజిత పాద పద్మ వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. దేవాదిదేవనుత దేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తిశూల పాసాది శస్త్ర పరిమండిత దివ్యపాణే శ్రీకుండలీ సధృతతుండ శిఖీంద్రవాహ వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. దేవాదిదేవ రథమండల మధ్యవేద్య దేవేంద్రపీఠ నగరం దృఢచాపహస్తం సూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. హారాదిరత్నమణియుక్త కిరీటహార కేయూరకుండల లసత్కవచాభిరామ హే వీరతారక జయామర బృందవంద్య వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం భక్త్వా తు మామవ కళాధర కాంతి కాంత్యా వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమాః తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః. సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి. పోలి స్వర్గం నోము ప్రాశస్త్యం పోలి స్వర్గం కథ. స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలి స్వర్గం నోము. ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలందరినీ ప్రభావితం చేసే నోముల్లో
పోలి స్వర్గం నోము ఒకటి. ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపములను వెలిగించలేని వారు ఈ పోలి స్వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి దొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించిన ఫలితము, దీపములు వెలిగించిన ఫలితములు కలుగును. పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మన్నాడు వచ్చే పాడ్యమి అంటే పోలి పాడ్యమి రోజున వెలిగించుకోవాలి. స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డునే దీపములను వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయంపాకములు దీపదానములు ఇచ్చి ఆశీర్వాదములు పొందుతారు. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం. పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గములకు తీసుకువెళ్లే వృత్తాంతమే పోలి స్వర్గం నోము కథ. ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవారు. ఆ 5 కోడళ్లలో చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గంటిపడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా 4 రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రతి మహిళ తప్పక ఆచరించాలి. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. 78వ దశకము. ద్వారకవాసః తథా రుక్మిణీ సందేశ ప్రాప్తి. శ్రీకృష్ణునకు రుక్మిణీ సందేశము. 13 వర్ధకి వర్ధిత కౌశలం 13 దత్త సమస్త విభూతిమత్ జలధి మధ్యగతం త్వమభూషయో నవపురం వపురంచిత రోచిషా. కృష్ణ దదుషిరేవత భూభృతిరేవతీం హలభృతే తనయాం విధిశాసనాత్ మహితముత్సవఘోషమపూపుషః సముదితైర్ముదితైః సహ యాదవైః. కృష్ణ అథ విదర్భసుతాం ఖలు రుక్మిణీం ప్రణయినీం త్వయి దేవ సహోదరః స్వయమదిత్సత చేది మహీభుజే స్వతమసా తమసాధుముపాశ్రయన్. కృష్ణ చిరధృత ప్రణయా త్వయి బాలికా సపది కాంక్షిత భంగ సమాకులా
तव निवेदयितुं द्विजमादिशत् स्वकदनं कदनङ्गविनिर्मितं कृष्णा द्विजसुतोऽपि चतुर्नमुपाययौ तव पुरं हि दुराशदुरासदम् मुदमवाप च सादरपूजितः स भवतापहृता स्वयं कृष्णा स च भवन्तमवोचत कुण्डिने नृपसुता खलु राजति रुक्मिणी त्वयि समुत्सकया निजधीरता रहितया हितया प्रहितोऽस्म्यहम् कृष्णा तव हृतास्मि पुरैव गुणैरहं हरति मां किल चेदि नृपोऽधुना अयि कृपालय पालय मामिति प्रजगदे जगदेकपते तया कृष्णा अशरणां यदि मां त्वमुपेक्षसे सपदि जीवितमेव जहाम्यहम् इति गिरासुतनोरतनोद्भृशं सुहृदयं हृदयं तव कातरं कृष्णा अकथयस्त्वमथैन मये सखे तदधिका मम मन्मथ वेदना नृपसमक्षमुपेत्य हराम्यहं तदयितां दयितामसि तीक्ष्णां कृष्णा प्रमुदितेन च तेन समं तदा रथगतो लघुकुण्डिनमेयिवान् गुरुमरुत्पुरनायक मे भवान् वितनुतां तनुतामखिलापदां कृष्णा శ్రీకృష్ణకు రుక్మిణి సందేశమను 78వ దశకం సమాప్తము. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద నారాయణఖిలో భగవన్ నమస్తే. హరే కృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. దామోదరాష్టకము. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం యశోదాభియోలూకలాధావమానం పరామృష్టమత్యంతతో ధృత్య గోప్యా రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకంపత్రిరేఖాంకకంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం इति दृक्स्वलीलाभिरानन्दकुण्डे स्वघोषं निमज्जन्तमाख्यापयन्तम् तदीयेषिताग्नेषु भक्तैर्जितत्वं पुनः प्रेमतस्तं शेतावृत्तिवन्दे वरं देवमोक्षं न मोक्षावधिं वा न चान्यं वृणेऽहं वरेशादपीह इदन्ते वपुर्नाथ गोपालबालं सदा मे मनस्या विरास्तां किमन्यैः इदन्ते मुखाम्भोजमत्यन्तनीलैर्वृतं कुन्तलैस्निग्धरक्तैश्च गोप्या मुहुश्चुम्बितं बिम्बरक्तधरं मे मनस्या विरास्ताम् अलं लक्षलाभैः नमो देवदामोदरानन्तविष्णो प्रसीद प्रभो दुःखजालाब्धिमग्नम् कृपादृष्टिवृष्ट्यातिदीनं बतानो गृहाणेश माम् अग्नमेध्यक्षिदृश्यः कुबेरात्मजौ बद्धमूर्त्यैव यद्वत् त्वया मोचितौ भक्तिभाजौ कृतौ च तथा प्रेमभक्तिं स्वकं मे प्रयच्छ न मोक्षे ग्रहो मेऽस्ति दामोदरेह नमस्तेऽस्तु दाम्ने स्फुरद्दीप्तिधाम्ने त्वदीयोदरायाथ विश्वस्य धाम्ने
नमो राधिकायै त्वदीयप्रियायै नमोऽनन्तलीलाय देवाय तुभ्यम्। इति श्रीमद्पद्मपुराणे श्रीदामोदराष्टकं सम्पूर्णम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णशरणं मम।